హాయ్ మా. కొంతమంది అడిగిన పింక్ శారీ. సో ఇది పాప ఇన్స్టాగ్రామ్లో చూసామన్నారు కొన్ని. నేను అసలు ఇన్స్టాగ్రామే ఫాలో అవ్వను, నాకు అసలు తెలియని కూడా తెలియదు మా. కాబట్టి మీరు అడుగుతుంటే నేను దాన్ని అడిగితే అది పోయాయని చెప్తుంటుంది అనమాట. సో ఇది మా శారీ బాందిని విత్ వర్క్ అనమాట. సో పింక్కి గ్రీన్ బార్డర్. ఓకే. సో బ్లౌజు ఇలా బీడ్స్ పెట్టింది. అదే చెప్పింది విశాల, లలిత నువ్వు నాకు ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాక్ నువ్వు నాకు కుట్టించావు ఒక బ్లౌజ్ నెల్లూరులో అని చెప్పేసి అనమాట. నేను స్వరోస్కి క్రిస్టల్స్తో నేను డిజైన్ చేసేదాన్నమ్మా శారీస్ మీద, ప్లస్ ఇట్లాంటి డ్రాప్స్ తెచ్చేదాన్ని స్వరోస్కివి. అవి కాస్ట్లీవి అనమాట, చాలా బాగుండేవి, అందంగా ఉండేవి అనమాట. అవి అప్పుడు ట్రెండ్ అనమాట. నేనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను నెల్లూరులో. సో ఇది బ్లౌజు మీకు మళ్ళీ చూపిస్తాను ఎప్పుడైనా. పెద్ద స్పెషల్గా ఏం లేదు. షేప్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ పెట్టింది వెనకాల. సో ఈ బార్డర్ వేసింది అనమాట, ఈ బార్డర్ వేసింది. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో ఇది ఒక కాటన్ కోట అమ్మ, జరీ కోట అంటారు కదా, దాని బ్లౌజు. శారీ లేదు ఇప్పుడు, ఐరన్కి ఇచ్చినట్టున్నారు. సో దీనికి ఏంటి అంటే చూడండి, ఇలా వెనకాల ఏం వర్క్ లేదు, చేతులకు సింపుల్ వర్క్ చేసింది. ఇక్కడ చేసింది మా, ఇటువైపు చేసింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా అనమాట. సో ఇది ఒక బ్లౌజు. ఇది అభి పెళ్ళి కుట్టించుకున్నదే. ఇది ఫ్యాన్సీ శారీ అమ్మ. అంటే నేను బుట్ట చేతులు ట్రాన్స్పరెంట్ పెట్టించాను, పోయినసారి చెప్పాను కదా, ఆర్గంజా మెటీరియల్ చాలా బాగుంటుందనేసి. ఇదిగోండి, ఇది వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. అసలు ఆడ్గా ఉండదు మా, చాలా బాగుంటుంది. స్పెషల్గా ఉండింది బ్లౌజు, వేసుకున్నాను. ఊరికే క్యాజువల్ వేర్ ఇది. శారీ వచ్చేసి సీకోమ్మ. ఇది ఒకరోజు కట్టుకొని చూపిస్తాను మీకు. ఇది కూడా జరీకోట. బ్లౌజ్కి ఏమీ దీనికి లేదు మా, కాకపోతే బ్లౌజ్ షేప్ కొంచెం డిఫరెంట్గా పెట్టింది చూడండి. బుట్ట చేతులు సేమ్ బ్లౌజ్ అలానే యాజ్ ఇట్ ఈస్ కుట్టేసింది, కానీ షేప్ కొంచెం డిఫరెంట్గా పెట్టింది అంతే. ఇంకేం లేదు. ఇది సారీ ఇదిగోండి, బ్లూ అండ్ ఆరెంజ్ బార్డర్. ఇవన్నీ ఎలాగూ మీకు చూపిస్తూనే ఉంటాను కదమ్మా, నేను కట్టుకొని కనిపిస్తూనే ఉంటాను మీకు. ఇకపోతే ఇది కూడా అన్నమాట. ఇదిగోండి, దీనికి వర్క్ ఉందమ్మా. ఇదిగోండి, ఇది బ్యాక్. ఫ్రంట్ ఏం వర్క్ లేదు, కానీ స్లీవ్స్కి చేసింది మిర్రర్ వర్క్, ప్లస్ కొంచెం చిప్స్ బీడ్స్ కూడా పెట్టింది దీనికి. క్లోజప్లో చూపిస్తాను. ఇది శారీ అమ్మా, కంచిపట్టు బార్డర్ అంటారు కదా ఇది, అదనమాట. ఇది కూడా అవి పెళ్ళికి తీసుకునింది, పెళ్ళి కుదిరిన తర్వాత తీసుకున్నాను. దాని లగ్న పత్రికల రోజు కట్టుకున్నాను. స్నిగ్గీ శారీస్ చూపిస్తాను. మాది 3 శారీసే కట్టుకునింది. సత్యనారాయణ వ్రతంకు కూడా కట్టుకునేది, కానీ అది హైదరాబాద్లో ఉంది. ఈసారి చూపిస్తాను. సో ఇది అబ్బాయి నలుకు కట్టుకునింది మా. ఇది కూడా వర్క్ అంతా శారీ ఆర్గంజా తీసుకొని మొత్తం వర్క్ విశాలనే చేసింది మా. ఇదిగోండి, మొత్తం వర్క్ అనమాట. చాలా క్యూట్గా ఉండింది శారీ. అసలు కలర్ ఇది గ్రీన్, దానికి మొత్తం ఫుల్ వర్క్ మా శారీ అంతా. హెవీ, అది పాపం కట్టుకునింది చాలాసేపే, నేనైతే మొయ్యలేను. దీనికి జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చింది ఇట్లా. వెల్వెట్ బ్లౌజ్ మా పిల్లలు చిన్నప్పుడు వెల్వెట్ ఫ్యాషన్. కౌశికి 4 ఏళ్ళు ఉన్నప్పుడు రిక్కీ బర్త్డేకి వాడికి వీడికి సేమ్ డ్రెస్ కుట్టించి ఇచ్చాను, వెల్వెట్ డ్రెస్ బ్లాక్ది. దాని మీద నేను బీడ్ వర్క్ చేశాను, జర్దోజీ వర్క్ అనమాట. ఇదిగోండి, ఇది బ్లౌజ్.
సో సారీ మాత్రం ఇది కాంట్రాస్ట్ ఇచ్చింది, కలర్ భలే ఉండింది మా, చాలా బాగుండింది. ఇది నలుక్కి, ఇదిగోండి బ్లౌజ్ ఫుల్ వర్క్ చేసింది, ఇదిగోండి కీ హోల్ బ్యాక్ మొత్తం వర్క్ మా, ఇదిగోండి ఇది. ఓకే, సో దీనికి సారీ, సో అదే బ్లౌజ్ తీసుకొని తను ప్యాచ్ వర్క్ చేసుకునింది, ఇదిగోండి ఇది బెనారస్. పైన కింద బార్డర్ లైట్ పింక్కి క్రిమ్షన్ పింక్ బ్లౌజ్, చాలా బాగుండింది మా. తర్వాత పెళ్లి సారీ, అవి రెండు విశాల దగ్గరే తీసుకునింది కూడా సారీస్. నేను కొన్ని నిరుపమా దగ్గర మా కోటా సారీస్ అన్నీ జరీ కోట అవన్నీ నిరుపమా దగ్గర కుట్టించాను. సో ఇది పెళ్లి సారీ అమ్మా, ఇది వారాహిలో తీసుకున్నామ్మా. వారాహి అని జూబ్లీ హిల్స్లో ఉంది కదా, అక్కడ తీసుకున్నాము. సో బ్లౌజ్ ప్యాటర్న్ ఇది రిచ్గా ఇచ్చింది, బ్లౌజ్ ఫ్రంట్ అంతా కూడా ఇచ్చింది, ఇదిగోండి. స్లీవ్స్కి క్లోజప్లో చూపిస్తాను మా మీకు. బ్యాక్ వచ్చేసి ఇదిగోండి, ఇది మొత్తం జరీ వర్క్. ఓకే, ఇది స్లీవ్స్కి, 2 స్లీవ్స్కి ఇచ్చింది, స్టెప్స్ పెడతారు కాబట్టి. సో ఇక సారీ కంచిపట్టు, ఇది ఇదిగోండి, ఇది సారీ మా. ఇట్లా దీనికి బ్లౌజ్ చాలా రిచ్గా ఉండింది మా. వారాహిలో తీసుకున్నాం ఈ సారీ మాత్రం, ప్యూర్ కంచిపట్టు. సో ఇవి మా, అది అసలు నేను మొయ్యనే లేను అసలు. సో నేను లైట్ వెయిట్కి వెళ్తాను మా. ఇప్పుడు కట్టుకున్న సారీ కూడా చాలా లైట్ వెయిట్, కట్టుకున్న తర్వాత పిల్లలవి మాత్రం ఒక 10-12 కేజీస్ 15 కేజీస్ ఉన్నట్టుంటాయన్నమాట. అవి నేను అసలు చేత్తో కూడా పట్టుకోలేకపోతున్నాను ఈ మధ్య. ఏమైనా పెళ్ళిళ్ళు అంటే జరీ ఉండాలి, జరీ ఉంటేనే మనం కొంచెం నగలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ దండ వేసుకొచ్చాను చూడండి, నేను ఈ దండ కూడా వేసుకొని పెళ్ళికి వెళ్ళిపోతాను. కొంచెం బరువు ఉంటుంది, 1 అవరే కదా, మన నెల్లూరులో పెళ్ళిళ్ళు 1 అవరే ఉంటాయి, అంతకంటే ఉండవు. మనం లేట్కి వెళ్ళామంటే అందరు వెళ్ళిపోని కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట. కానీ కొంతమంది పెళ్ళిళ్ళు చాలా లేట్ ఉంటాయి కొన్ని ఏరియాస్లో అనమాట. నెల్లూరులో హ్యాపీ, వెళ్ళామా ముహూర్తం చూసుకున్నామా, భోజనం చేసామా లేదా బ్రేక్ఫాస్ట్ చేసామా వచ్చేస్తామన్నమాట, పెద్ద తతంగాలు ఉండవన్నమాట. కాబట్టి కొంచెం నగలు హెవీగా వేసుకున్నా బాగుంటుంది. మా అభి పెళ్ళికి ఆ పెద్ద కమ్మలు పెట్టి ఫంక్షన్స్కి నా చెవులంతా నొప్పి పుట్టి, ఇప్పుడు పెడితే కూడా నొప్పి పుడుతున్నాయి మా నాకు చెవులు. భయం వేస్తుంది అసలు ఆ పెద్ద కమ్మలు పెట్టుకోవాలంటేనే. ఇవైతే హ్యాపీగా ఉంటాయన్నమాట, వెయిట్లెస్ చిన్నవిగా చక్కగా. పాపం దాని చెవులు కూడా చాలా పాడైపోయాయి. అభి అసలు పెద్ద నగలు వేసుకోదు అసలు. అది ఎప్పుడు చిన్న రింగులు చిన్న స్టడ్స్ పెట్టుకొని ఉంటుంది. అట్లాంటిది ఒక్కసారిగా పెళ్ళికి ఇంత జుమ్కీలు అందరూ పెళ్లి కూతురు వేసుకోవాలి కదా అందరికంటే గ్రాండ్గా, వేసుకునే లోపల దాని చెవులన్నీ వాచిపోయాయి పాపం చివరికి. ఆయింట్మెంట్స్ పూసుకొని అట్లా మేనేజ్ చేసి పెళ్ళి అవ్వగానే తీసి పారేసింది కమ్మలు. నా పరిస్థితి కూడా అదే అనమాట. అస్సలు వెయిట్ ఇప్పుడు భరించలేనమాట అస్సలు. సో చిన్నపిల్లలు చక్కగా పెద్ద పెద్ద జుమ్కీలు వేసుకోవచ్చు. నేను చిన్న ఏజ్లో పెద్ద జుమ్కీలు ఈవినింగ్ వరకు కూడా ఉంచుకునేదాన్ని, నాకేం బరువు అనిపించేది లేదు. కానీ పెద్దవాళ్ళమయ్యే కొద్దీ ఆ సిచ్యుయేషన్ ఉండదు అసలు. ఏమైనా నగలు పట్టు చీరలు వేసుకుంటే కళకళలాడుతూ ఉంటారు. ఇప్పుడు బంగారు అయితే ఆకాశానికి అంటిపోయింది. అసలు 1 గ్రామ్ కొనాలంటే కూడా ఇదిగా ఉందన్నమాట. ఒకప్పుడు 10,000 తీసుకెళ్ళాము అంటే నగలు వచ్చేసేవి మా, చక్కగా ఒక సెట్ వచ్చేసేది. ఇప్పుడు నా పెళ్ళప్పుడు 335, ఇప్పుడు బహుశా 13,000 14,000 ఉన్నట్టుంది 10 గ్రాములు. 24 క్యారెట్స్, 22 ఏమన్నా మరి 12,000 సంథింగ్ ఉంటుంది.
సో లక్షలు పెడితే కానీ ఒక చిన్న నగ రావడం లేదనమాట. సో బంగారం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కష్టంగా కొనుక్కుంటారు. కానీ మనకేమో అవసరం కదా బంగారు. సో చాలా కబుర్లు చెప్పాలనుంది. ఇంకో వీడియో చేస్తాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.